నా పేరు తేజస్వి. నేను టెక్ మహీంద్రాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అంతేకాకుండా నేను భూమి ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్కి ఫౌండర్ని. ఈ చెత్త, చీపుర్లు, చెట్లు ఇవన్నీ కాన్సెప్ట్ మనందరం అనుకోవడం ఏంటంటే ఒక 4 ఏళ్ల క్రితం వచ్చాయని. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే, కొంతమందికి తెలిసిన విషయం, ఎస్వి యూనివర్సిటీలో C&D బ్లాక్ హాస్టల్లో రూమ్ నెంబర్ 83లో ఉన్న ఒక విద్యార్థి ప్రపంచ స్థాయి నాయకుడయ్యాడు. ఆయన దీన్ని 15 ఏళ్ల క్రితమే అమలుపరిచారు. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు. ఈయన దీన్ని 15 ఏళ్ల క్రితమే జన్మభూమి శ్రమదానం అన్న పేర్లతో ఇంప్లిమెంట్ చేశారు. సార్ అందుకేనేమో సార్ ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఒక విజనరీ లీడర్ అంటుంది. మీలాంటి ఒక లీడర్ మాకు దొరకడం ప్రతి ఒక్క ఆంధ్రులు చేసుకున్న అదృష్టం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది అంటున్నారనమాట, ఏమని ఇంత అదృష్టం చేసుకున్న మనం, అలాంటిది కొంతమంది ఏమంటున్నారంటే అమరావతి 4 ఏళ్ళు అయిందే మాకేం కట్టినట్టు కనిపించట్లేదు అని. బాహుబలి సినిమా చూసారా? అందరూ చూసే ఉంటారు. 3 గంటలు చూసే బాహుబలి సినిమా తీయడానికే మన రాజమౌళి గారు 9 ఏళ్ళు కష్టపడ్డారు. అలాంటిది కొంతమంది తెలివిలేని వాళ్ళు 4 ఏళ్లలో ఇంకా పూర్తి కాలేదే అంటున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమన్నా తెలివిలేని వాళ్ళు పాపం కష్టపడి వేసిన జోక్కి కనీసం నవ్వను కూడా నవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇంకొకటి, చాలామంది అంటున్నారు అభివృద్ధి కనిపించట్లేదు, అసలు అమరావతి ఎక్కడుంది అని. సార్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టెల్, మీరు స్టేట్ ఓవరాల్ డెవలప్మెంట్, రాజధాని అనేది ఒక్క చోటే ఉండకూడదు, డెవలప్మెంట్ ప్రతి చోట ఉండాలి అని చెప్పి చేస్తున్న ఈ పాలసీ వల్ల నేను ఒంగోలులో ఒక అమరావతి చూడగలుగుతున్నాను, గుంటూరులో ఒకటి, తిరుపతిలో ఒకటి, కర్నూలులో ఒకటి, విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి, కర్నూలు, రాయలసీమ ప్రతి చోట మనం ఒక రాజధాని చూడగలుగుతున్నాం అంటే దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ కనిపిస్తుందా మరి డెవలప్మెంట్? మీ అందరికీ కనిపించి వాళ్ళకి కనిపించలేదంటే ఆ గాంధీ తాత గారికి ఉన్న సైట్ సీయింగ్ స్పెక్ట్స్ అయినా వాడాలి, లేదా మన చంద్రబాబు నాయుడు గారు వారే రీడింగ్ గ్లాసెస్ అయినా వాడాలి వాళ్ళకి మరి అభివృద్ధి కనిపించాలంటే అని నేను కోరుకుంటున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మీరు మిస్టర్ పర్ఫెక్ట్ అని ఈ ప్రపంచం మొత్తం కొనియాడుతుంది. కానీ సారీ టు సే సార్, నాకు మాత్రం ఒక చాలా పెద్ద కంప్లైంట్ ఉంది సార్. అదేంటో చెప్పాలంటే, ఏమేం పండుగలు ఉన్నాయి మనకి? సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, మొహరం, రంజాన్, క్రిస్మస్, లేకపోతే మీ బర్త్డే, సండే, మండే, వెడ్డింగ్ యానివర్సరీ, ఇలా ఏ రోజు చూసినా ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమాల్లోనే కనిపిస్తున్నారు మనకి చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా సార్? మీరు మాకు చాలా ఇంపార్టెంట్. మాకు ఈ రాష్ట్రానికి మీరే దిక్కు, మీ విజనే మాకు దిక్కు అని మేము నమ్ముతున్నాం. కాబట్టి మీరు రెస్ట్ తీసుకోవడం మాకు చాలా అవసరం. కనీసం నెలకి 1 కంప్లీట్ డే అయినా రెస్ట్ తీసుకోవాలి. ఇంకా మా భువన ఆంటీతో, ఇంకా దేవాంష్తో ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి అని మేము కోరుకుంటున్నారా సార్? మీరు ప్రజలు ఏం కోరుకుంటే అది చేసి చూపిస్తారని మేము నమ్ముతున్నాం సార్. అలాగే మనం చాలామంది ఎక్కడైనా చెత్త కనిపిస్తే మొదట అనే మాట ఏంటి? గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదు అని. కాబట్టి అది తీసేసి మన వరకు మన బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం అన్న ఒక ఆలోచన నుండి పుట్టిందే ఈ భూమి ఫౌండేషన్. 10 మందితో మొదలైన ఈ భూమి ఫౌండేషన్ ప్రతి వారం మా ఒంగోలులో అపరిశుభ్రంగా ఉన్న ఒక ప్రదేశానికి పొద్దున్న 5 గంటలకు వెళ్ళడం, అది శుభ్రపరిచి చక్కటి రంగులతో వేసి ఈరోజు 2000 మంది వాలంటీర్స్ సభ్యులు అవ్వి ఒంగోలు ఒక పోస్టర్ ఫ్రీ ODF అండ్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీగా తీర్చిదిద్దటంలో భూమి ఫౌండేషన్ కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. అలాగే ఈరోజు మాకు స్వచ్ఛాంధ్ర అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు మాకు 3వ అవార్డు, అంటే హ్యాట్రిక్ అవార్డు. ఈ అవార్డు మాకు ఎక్కువ బాధ్యతనిచ్చిందనే చెప్పాలి. మేము నిస్వార్థంగా చేస్తున్న సేవను గుర్తించి ఇక్కడి వరకు తీసుకొచ్చిన మురళీధర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. అలాగే మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్న జనార్దన్ గారు, ఒంగోలు ఎమ్మెల్యే, మరియు కమిషనర్ గారు, ఇంకా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే సార్, ఈరోజు మాకు స్వచ్ఛాంధ్ర అవార్డు వచ్చిందన్న ఆనందంతో ఇదే మాకు చాలా బూస్టప్ ఇస్తుంది సార్ సంవత్సరం మొత్తం. దానికోసం మా వాలంటీర్స్ బెంగళూరు నుండి, హైదరాబాద్ నుండి ఒక 10 మంది ఇక్కడ వచ్చారు. అవార్డు ఇచ్చే సమయంలో ఒక్కసారి వాళ్ళని కూడా తెప్పించాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మురళీధర్ రెడ్డి గారికి, ఇంకా సురేష్ గారికి, ఇంకా ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛ భారత్, బోలో భారత్ మాతా కీ. థ్యాంక్ యూ సో మచ్.